Yes. Goal! నీకు ఫుట్బాల్ ఆట ఆడటం రాదా? గోల్ పోస్ట్ ఎక్కడుంది? నువ్వు బాల్ ఎక్కడ కొట్టావు? జాన్, బాల్ ని గోల్ పోస్ట్ లోకే కొట్టాను. కావాలంటే చూడు, ఇలాగా. కావాలనే నన్ను రబ్బర్ స్టాంప్ లాగా చెయ్యాలనుకుంటున్నావు కదూ? గోలు కొట్టడం ఆపేసి నన్ను కింద పడేస్తున్నావు ఎందుకు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. కవితల్ని పక్కన పెట్టు, నేను కొట్టబోయే గోలును చూడు. తీసుకురా, బాల్ తీసుకురా. ఇందులో పగలబడి నవ్వడానికి ఏముంది? ఆపే. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. నేను మీ అందరికన్నా ఫుట్బాల్ బాగా ఆడతాను. నమ్మకం లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్ పెట్టుకుందాం రండి. ఫుట్బాల్ మ్యాచ్ ఆడటంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. మరి పెట్టుకుందామా మ్యాచ్? నేను సిద్ధమే. రేపు ఉదయం ఇదే ప్లేస్ లో మ్యాచ్ పెట్టుకుందాం. అలాగే. జాన్ తప్పకుండా చీటింగ్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయగలం? అరే మీరేం దిగులు పడకండి. జాన్ గనక చీటింగ్ చేస్తే దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇదిగో చూడండి, వీటిని కిక్కింగ్ షూస్ అంటారు. వీటిని వేసుకుని కిక్ కొట్టారంటే అది ఎంత వేగంగా వెళ్తుందంటే ఇక ఆ బాల్ ని ఎవ్వరూ ఆపలేరు. ఇక బాల్ తిన్నగా గోల్ పోస్ట్ లోకి వెళ్తుంది. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. వీటిని నేను వేసుకుంటాను. ఇంతకీ ఈ బటన్ ఏమిటి? అరే నొక్కకు. వేసుకున్నాకే ఆ బటన్ నొక్కాలి. ఏంటిది? మీ టీంలో ముగ్గురంటే ముగ్గురే ఉన్నారేమిటి? 4వ వ్యక్తి కూడా ఉన్నారు. అరే ఈయన వయసు విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు కదా. మీరేంటి పెద్ద ఆయన ఈ వయసులో ఫుట్బాల్ ఆడటానికి వచ్చారు? ఈయన పేరు చౌమిన్. ఈయన మిమ్మల్ని చూయింగ్ గమ్ లా చేసి తినేస్తాడు. అయ్యమ్మా, నేను లేకుండా మ్యాచ్ ఎలా ఆడతారు? నేను రెఫరీగా ఉంటాను. మ్యాచ్ ప్రారంభించండి. అమ్మా,
తాతయ్య గారు కాస్త పక్కకి తప్పుకోండి, బాల్ తగిలితే దెబ్బ తగులుతోంది. తాతయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యిందా మీ పని? అరే బాల్ ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఇక్కడ నా దగ్గర. లగైతు ఈ తాతయ్య గారు సూపర్ మ్యాన్ లా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడేగా ఉన్నారు, అక్కడికెలా వెళ్ళారు? మళ్ళీ తాతయ్య మాయమైపోయాడు. గోల్ ఫుట్బాల్ తో వేయాలి, నాతో కాదు. అసలు ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పండి ప్లీజ్. అతన్ని ఓడించడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. మోటు పతులు మీకోసమే ట్రక్ వచ్చింది. సామాన్లు మూట కట్టుకుని చెక్ అయ్యండి. కానీ మ్యాచ్ ఇంకా అయిపోలేదు జాన్. త్వరగా ఇక్కడ ఉంటే ప్రమాదం. సార్ మీరు ఇంకా ఆడాలనుకుంటున్నారా? ఆడతాం, తప్పకుండా ఆడతాం. పురిపురి నగరం మా ప్రాణం వంటిది. దానికి తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ తీసుకురా. ప్రారంభించండి. అరే ఆ తాతయ్య సామాన్యుడు కాదు, పెద్ద మాంత్రికుడు. మనల్ని చీట్ చేస్తున్నాడు. మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఇగో ఇవి మ్యాగ్నెటిక్ షూస్, ఇది మ్యాగ్నెటిక్ ఫుట్బాల్. ఈ షూస్ వేసుకుని ఆడామంటే ఈ ఫుట్బాల్ ఆటోమేటిక్ గా షూస్ ఉన్న చోటికి వచ్చేస్తుంది. ఇదిగో ఇలా. ఇక ఎవ్వరూ మీ దగ్గర నుంచి బాల్ తీసుకోలేరు. లగైతు ఇప్పుడు మనం గోల్ మీద గోల్ కొట్టేస్తాం. చౌమీన్ వెళ్ళి వాళ్ళని ఆపండి. మోటు గోల్ కొట్టు కొట్టు. చౌమీన్ త్వరగా వాళ్ళని ఆపండి. మోటు గోల్ కొట్టు గోల్. అయ్యమ్మా బాల్ ఎక్కడుంది? ఎటువైపు కిక్ చేశావు? లగైతు బాల్ మోటు షూ కతుక్కుపోయింది. డాక్టర్ జట్కా చిట్కాలన్నీ ఇలాగే ఉంటాయి. వదలు, వదలు, వదలు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. టీ కొట్టు బాబాయ్, మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అయినా సరే నువ్వు ఏమీ అనుకోకుండా మోటుకి సమోసాలు ఇవ్వగలవా? అరే ఇది పురుపురి నగరం గౌరవానికి సంబంధించిన విషయం. సమోసాలు తీసుకెళ్ళు, కానీ మ్యాచ్ మాత్రం గెలవాలి. థ్యాంక్ యూ. సువాసన. ఇప్పుడు ఎలా కొట్టానో చూడండి. మీరు చాలా శక్తివంతులు. నేను మీకు సరెండర్ అయిపోయాను.
నేను ఓడిపోయాను. నేను ఇక వెళ్ళిపోతున్నాను. మీతో ఆడడం చాలా సంతోషంగా ఉంది. తాతయ్య గారు మీరు మళ్ళీ రండి. ఈ ఆటలో మెలకువలన్నీ మీరు మాకు నేర్పించాలి. శత్రువుల ముందలా తలదించారు ఎందుకు? మమ్మల్ని ఇలా ఆట మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కాపాడండి, హెల్ప్! కాపాడండి, చౌమీన్ తాతయ్య గారు.